దంచి కొట్టి దడ పుట్టించి భారీ వర్షాలతో వరంగల్ నల్గొండ జిల్లాలు అతలాకుతలం. ఇద్దరు మృతి, ఒకరు గల్లంతు. సంగం మండలాలలో అత్యధికంగా 21.8 సెంటీమీటర్లు. మరో 3 రోజుల పాటు రెడ్ అలర్ట్. బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం. 5 జిల్లాలలో 2 రోజుల పాఠశాలకు సెలవులు. జీహెచ్ఎంసీ పరిధిలో ఒంటిపూట బడులు. రాష్ట్రంలోని పలు జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధం కావడంతో జనజీవనానికి ఆటంకం కలిగింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు చాలా జిల్లాలలో 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా వరంగల్ జిల్లా సంగం మండలాల్లో 21.8 సెంటీమీటర్లు నమోదైంది. 12 ప్రాంతాలలో 10.7 సెంటీమీటర్లకు పైగా కురిసింది. వేరెవరు ఘటనలో ఇద్దరు మృతి చెందగా 3.5 గంటల పాటు కుండపోత వర్షంతో వరంగల్, హనుమకొండ ప్రాంతాలలో 40 కాలనీలు జలమయమై అయ్యాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలలోని 73 మండలాల్లో వర్షం కురవగా సూర్యాపేట జిల్లా నాగారం 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాగులు పొంగిపొరలంతో పలు మార్గాలలో రాకపోకలు నిలిచిపోయాయి. రానున్న 72 గంటల పాటు 3 రోజుల్లో పలు జిల్లాలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో బుధవారం ఏర్పడనున్న అల్పపీడనం శుక్రవారం నాటికి మరింత బలపడుతున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ ప్రభావంతో బుధవారం యాదాద్రి, భువనగిరి, జనగామ, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు, గురువారం వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. రైట్, గత 2-3 రోజుల నుంచి ఎట్లేదన్నా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పాలి. ఎంత లేదన్నా కూడా అతి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఓ పక్క నుంచి చూస్తుంటే హైదరాబాద్ మొత్తం కూడా నీట మునుగుతుంది. ఎక్కడ పడితే అక్కడ. అటు మలక్పేట్ ఫ్లైఓవర్ అయితే మొత్తానికి ఆ ఫ్లైఓవర్ కింద మొత్తం వాటర్ అంతా కూడా జామ్ అయిపోతుంది. ఇటు అమీర్పేట్ దగ్గర నుంచి కృష్ణానగర్ అండ్ యూసఫ్ కూడా ఇవన్నీ కూడా జలమయం అవుతున్నాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ కూడా స్తంభించిపోతుంది. అంటే ఇది బేసిక్గా చూసుకున్నట్లయితే తెలంగాణ వెదర్మ్యాన్ కానివ్వండి, లేకపోతే ఐఎంబీడీ ఇవన్నీ కూడా ముందుగానే హెచ్చరికలు జారీ చేశాయి. మధ్యాహ్నం 3 గంటలు వరకే ఎక్కడైనా బయట ఉండండి, దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోండి. ఈవెన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలని చెప్పేసి అని ఇటు వాతావరణ శాఖ కూడా హెచ్చరించడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా కొన్ని ప్రధాన ఏరియాల్లో అంటే అటు తెలంగాణ వ్యాప్తంగా ములుగు కానివ్వండి, వరంగల్ కానివ్వండి, ఇవన్నీ కూడా నీట మునిగినటువంటి అంశాలు కనపడుతున్నాయి.